రండి, దేవుని యొక్క వాక్యంలో నుండి ఈ సమయంలో ఉపవాస ప్రార్థనలో ప్రవేశించమునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. దేవుని యొక్క వాక్యంలో నుండి ఉపవాస ప్రార్థనలో ప్రవేశించమునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయము. మనం దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 36, 37, 38 వచనాలు అందరం కలిసి చదువుదాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 36, 37, 38 వచనాలు. మరియు అషేరు గోత్రికురాలును పనియేలు కుమార్తెనైన అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యకత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరాలు విధరాలయుండి దేవాలయంలో విడవక ఉపవాస ప్రార్థనతో రేయింబగలు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే ప్రియులారా, ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. అనేక వారాల నుంచి మనం చూస్తూ వస్తున్నాము. ఇక్కడ సహోదరి ఉంది. ఎవరిమే? అన్న అనేటటువంటి ఒక ప్రవక్తి ఉండెను. ఏమో ప్రవక్తిగా ఉంటుంది. 2, ఆమె జీవితాల్లో విధవరాలుగా ఉండి తన జీవితాల్లో తను ఏం చేస్తుందంటే ఉపవాసం ఉంటుంది. ఏముంటుంది? ఉపవాసం. చూడండి, నిజంగా ఒక విధవరాలు తన జీవితంలో ఉపవాసం ఉంటుందంటే ఎంతో ఘనమైనటువంటి విశేషం అది. సో అయితే బైబిల్లో రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, ఈ యొక్క విధవరాలు గురించి మనం కొన్ని రోజుల నుంచి ధ్యానించుకుంటూ వచ్చాం. ఆ విషయంలో మొదటి మాటగా ఆమె విధవరాలు అయ్యుండి ఉపవాసం ఉంటుంది. చాలామంది తమ జీవితాల్లో ఉపవాసం ఉండని వారి గురించి చూసాం. 2, దేవాలయం గురించి మరి ఆ ఉపవాస ప్రార్థన చూస్తూ వచ్చాం. 3వదిగా ఆమె జీవితంలో మరి విడవట్ల ఇది ఒక కోణాన్ని చూస్తూ వచ్చాం. 4, రేయింబగలు చేస్తున్న ప్రార్థన. 5, ఉపవాసం ఉంటూ దాంతో కూడా ఏముందమ్మా? ప్రార్థనా జీవితం కలిగి ఉంది. ఈ 5 కోణాలు మనం ఇప్పటికే కొన్ని విషయాల్లో ధ్యానించుకుంటూ వచ్చాం. ఈ సమయంలో ఆమె యొక్క జీవిత చరిత్ర మరొక ఈ యొక్క ఉపవాస ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 37వ వచనంలో, లూకాసు వార్త 2వ అధ్యాయం 37వ వచనంలో, 84 సంవత్సరంలో విధవరాలయుండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనతో రేయింబగళ్ళు సేవ చేయొచ్చు. సో ఇక్కడ ఉన్న సహోదరి యొక్క జీవితాన్ని మనం అర్థం చేసుకుంటే రేయింబగళ్ళు ఏం చేస్తుంది? సేవ చేస్తున్న అనుభవాన్ని కనపడుతుంది. ఎలా సేవ చేస్తుంది? ఉపవాసం ఉండి. అర్థమవుతుందండి? ఉపవాసం ఉండి ఏం చేస్తుంది? జనరల్గా మనం ఏం చేస్తాం ఉపవాసం ఉండి? చెప్పండి. సహజంగా మనం ఏం చేస్తారంటే, ఇప్పుడు వచ్చినటువంటి లెంట్ డేస్ అన్నీ నడుస్తూ వస్తున్నాయి. లెంట్ డేస్ అన్నీ మరి ఈ యొక్క దీని గురించి మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ రోజుల్లో ఏమంటారు? శ్రమల దినాలు అని అంటారు. ఏమంటున్నారు? శ్రమల దినములు అంటే శ్రమల రోజులని అర్థం. యేసుక్రీస్తు ప్రభువు ఆల్రెడీ శ్రమ పడ్డాడు, కానీ ఇంకా మనం శ్రమల్లోనే ఉన్నాం. ఎక్కడున్నాం? శ్రమల్లోనే. చాలామంది యొక్క క్రైస్తవులు ఈ యొక్క దినముల్లో, ఈ రోజుల్లో వారి జీవితాలు ఎలా ఉంటాయంటే, అనేక మంది యొక్క క్రైస్తవుల యొక్క జీవితాలు చూసినట్టయితే శ్రమల దినాల్లో ఆశ్రయించేవారు ఉంటారు. అంటే ఆల్రెడీ ప్రభు మొదటే శ్రమ పడ్డాడు. మనము శ్రమ పడేదంటే ఏం లేదు. ప్రభు కోసం ఏదైనా శ్రమ పడితే శ్రమ పెట్టడం తప్పక ఇవన్నీ మనకంటే ముంగటే ప్రభు అనుభవిస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ రాబడిన మాట ఏంటంటే, ఒక సహోదరి ఉంది, విధవరాలై ఉంది, వృద్ధాప్యంలో ఉంది. అయినను తన జీవితంలో తను కలిగి ఉన్న ధన్యత ఏంటంటే, ఉపవాసం చేస్తూ, ఉపవాసం కలిగి ఉంటూ, ఉపవాస ప్రార్థన జీవితం కలిగి ఉంటూ ఆమె చేసినటువంటి పని ఏంటంటే ఏం చేస్తూ వచ్చింది? సేవ చేస్తుందంట. నిజంగా చూడండి, ఇది ఎంతో ధన్యకరమైనటువంటి విషయం. ఉపవాసం ఉంటూ ఏం చేస్తుంది? ఆమె సేవ చేస్తుంది. కానీ పూర్వదినాల్లో ఉన్న విధానం చూసినట్టు ఏమి ఎక్కడ సేవ చేస్తుంది? దేవాలయంను విడవక దేవాలయంలో ఏం చేస్తుంది? అది గుర్తుపెట్టుకోండి. దేవాలయంలో అయితే విడిచిపెడతల్లా. మరి ఎక్కడ సేవ చేస్తుంది? దేవాలయంలోనే సేవ చేస్తుంది. దేవాలయం విడిచిపెట్టుకోకుండా దేవాలయంలోనే సేవ చేస్తున్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అయితే ప్రియులారా, ఇక్కడ ఒక మాట అర్థం చేసుకున్నట్లయితే, బైబిల్లో కొందరు స్త్రీలు వారి యొక్క జీవితాల్లో దేవాలయంలో ఉంటూ సేవ చేసుకున్నటువంటి స్త్రీలు కొంతమంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళ జీవితాలు మనం అర్థం చేసుకుంటే ఏమి జీవితం ఏంటి అన్నది మనకు అర్థమైంది. సో వారి జీవితాలు చూసినట్టయితే, వారి యొక్క విధానం చూసినట్టయితే వారు ఎక్కడ సేవ చేస్తున్నారు? ఎక్కడ సేవ చేస్తున్నారంటే రండి, మొదటి సమూయేలు గ్రంథము
మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 22వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. ఏలీ బహు వృద్ధుడైను ఇశ్రాయేలులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో. కాబట్టి సహజంగా దేవాలయంలో సేవ చేసే స్త్రీలు ఎక్కడంటే సేవ చేస్తారంటే, దేవాలయం అంటే పూర్తిగా ప్రత్యక్ష గుడారంలో కాదు. ఎక్కడ? ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి వాళ్ళు సేవ చేయరు. ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గర సేవ చేస్తున్నారు. ఎక్కడ సేవ చేస్తున్నారండి? ప్రత్యక్షపు గుడారము దగ్గర. అంటే గుడారంలో ప్రవేశించడానికి లేదు మళ్ళీ వాళ్ళకి. వాళ్ళు ఎక్కడ సేవ చేయాలా? ప్రత్యక్షపు గుడారము ద్వారం దగ్గరే. అంటే ఆ ద్వారానికి బయటే వాళ్ళు సేవ చేయాలి. ఏ సేవ చేసినా, ఏ పని చేసినా, ఏ పని వాళ్ళు తలబొట్టుకుని ఏ పని చేసినప్పుడు కూడా ఎక్కడ సేవ చేయాలి? వాళ్ళు ప్రత్యక్షపు గుడారం ద్వారముకు బయటే సేవ చేయాలి. ప్రత్యక్షపు గుడారం ద్వారంలోకి ఎవరు ప్రవేశించాలా? యాజకులు ప్రవేశిస్తారు. అంటే దేవుని ద్వారా ఏర్పరచబడిన యాజకుడు మాత్రమే ప్రవేశిస్తున్నారు, కానీ స్త్రీలు ప్రవేశిస్తున్నా. స్త్రీలు ఎక్కడి వరకు? గుడారం బయటే. గుడారం బయట ద్వారం దగ్గర ఏం చేస్తున్నారు? సేవ చేస్తున్నారు. అనేక మంది యొక్క స్త్రీలు బైబిల్లో సేవ చేసేవారు ఉంటారు. ఎక్కడ సేవ చేస్తున్నారు వాళ్ళు? గుడారంలోకి వెళ్ళటంలా, గుడారం యొక్క ద్వారం దగ్గరుండే, అంటే బయటే వాళ్ళు సేవ చేస్తున్నారు. బయట అయినా దేవుని సన్నిధిలోనే వాళ్ళు సేవ చేస్తున్నారు. బైబిల్లో కూడా మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఇక్కడ 22వ వచనంలో ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గర సేవ చేస్తున్న స్త్రీలని కొంతమందిని మనం చూస్తూ వస్తున్నాం. వారి జీవితాలు ఎక్కడుండే? ప్రత్యక్షపు గుడారం దగ్గర సేవ చేస్తున్నారు. అయితే బైబిల్లో దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే, ఈమె యొక్క చరిత్ర, ఈమె యొక్క జీవిత చరిత్ర మనం అర్థం చేసుకున్నట్లయితే, ఈమె జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక సన్నివేశం ఏంటంటే, ఈ యొక్క స్త్రీ అన్నా అనే ప్రవక్త అయ్యుండి ఆమె ఏం చేస్తుంది? దేవాలయం దగ్గర విడవకోకుండా ఉపవాస ప్రార్థన చేస్తూ సేవ చేస్తుందంట. తన జీవితంలో ఉపవాస ప్రార్థన కలిగి ఉంటూ దేవుని సన్నిధిలో ఏం చేస్తుంది? సేవ చేస్తుంది. ఎటువంటి సేవ చేస్తూ ఉండొచ్చు బహుశా అని అంటే, బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఆమె అసలు ఎటువంటి సేవలో పాల్గొని ఉండొచ్చు? అనేకమైన సేవలు ఉన్నాయి. కొన్ని సేవలు మనం జ్ఞాపకం చేసుకుందాం. వాటిని మనం జ్ఞాపకం చేసుకోక మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవవందనాలు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు తండ్రి. మా జీవితంలో మీరు చూపించిన మేలుకై స్తోత్రాలు. గడిచిన దినాలన్నీ కాపాడారు. గతించిన దినములన్నీ కూడా కాచి కాపాడి మరొక రోజు మా జీవితాల్లో బహుమానంగా ఇచ్చారు. ఈరోజు ప్రభు ఉపవాస ప్రార్థన కలిగి ఉంటానికి మీరు ఇచ్చిన కృపకై వందనాలు. ఈ సమయంలో వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారి వాక్యం మీది. నా మటుకు నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని, ఎన్నిక లేని వాడిని అనుకుంటున్నా. దాసుడు యజమానుడి వైపు చూసినట్లు, దాసురాలు యజమానురాల వైపు చూసినట్లు మా కరుణ మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందని నాతో మాత్రం మీరు మాట్లాడమని ఈ సమయంలో వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పటసాలంతా విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించమని నాతో మాత్రం మీరు మాట్లాడమని మీ దయగల హస్తములకు అప్పచెబుతూ ముందున్న సమయంతో దీవించమని మీ నడిపిమ్మని కోరుకుంటూ మాతో మాట్లాడి మా ప్రతి ఒక్కరు తీర్చమని ఇదని మీ కూడికి అంతా దీవించమని ప్రభు అయిన వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు రావాల్సిన వారు త్వరపడి తీసుకుని మధ్య మార్గంలో సకాలం నడిపించి ఎవరు ఆలస్యం కాకుండా కాపాడమని వాక్యం ధ్యానిస్తుండగా మీ ఆత్మాభిషేకం నడిపింపు దయచేయండి. తెరబడిన ఆకాశం మాకు అనుగ్రహించండి. ఆకాశం ఇప్పి పడదానంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. పైన ఉన్న అభిషక్తుల కింద ఉన్న అభిషక్తులను ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. కూర్చున్న నీ ప్రజలకు వాక్యం ధ్యానిస్తాను. నా జ్ఞానం సరిపోదు, నీ పరలోక జ్ఞానము దేవా మీరు మాకు అనుగ్రహించండి. పైన ఉన్న అభిషక్తుని యొక్క జ్ఞానం, పైన ఉన్న అభిషక్తుల నీ జ్ఞానం, నీ అభిషేకం మీరు నాకు దయచేయమని పరిశుద్ధాత్మ అభిషేకం నడిపింపు దయచేయండి. ప్రభా నన్ను నీ కలువరిశిల యొక్క రక్త ప్రోక్షణ కింద తెచ్చుకుంటున్నా. కలువరిశిల్లో మీరు కార్చిన రక్తం శత్రుపైన విజయాన్ని పొందినటువంటి మీ జీవితం, మీ రక్త ప్రోక్షణ ఎంతో విలువైనది. ఆ రక్తమే శత్రుపైన విజయాన్ని పొందింది. ఆ రక్తాన్ని నా పైన ప్రోక్షించుకుంటుండగా, విజయవంతమైన రక్తాన్ని నా పైన ప్రోక్షించుకుంటుండగా ఈ వర్తమానం శత్రు సిగ్గు విజయవంతమైన వర్తమానంగా మీరు అనుమతించి మహిమ పొందమని నాతో మాత్రం మీరు మాట్లాడమని మీ మీద నమ్మకంతో విశ్వాసంతో ప్రభా ప్రార్థిస్తున్నాం. ప్రభా మీరే సహాయించమని మాతో మాట్లాడమని దేవా మీ మీద నమ్మకం మీరే శత్రు సిగ్గు మీకు మహిమకరంగా వాడుకుంటారని నమ్ముతూ మాతో మీరు మాట్లాడని మేము ఎలా ప్రార్థించాలి, దేని కూడా ప్రార్థించాలి, ఉపవాస ప్రార్థన మాకు బయలుపరచమని ప్రభా యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త గమనించినట్లయితే లూకాసు సువార్త 2వ అధ్యాయము 37వ వచనంలో అన్నా అనే ప్రవక్త ఉండెను. ఆమె యొక్క సేవా జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఆమె ఉపవాసం ఉంటే ఏం చేస్తుంది? సేవ చేస్తుంది. చాలామంది యొక్క జీవితాల్లో ఉపవాసం ఉంటే సేవ చేయటం అన్నది కష్టం, చాలా
కష్టం. కానీ ఈమె ఏం చేస్తుందంటే ఒక విధవరాలే ఉంది, వృద్ధాప్యలో ఉంది, ఉపవాసం ఉంటూ కూడా ఏం చేస్తుంది, సేవ చేస్తున్న అనుభవం తనలో కనపడుతూ వస్తుంది. అయితే ప్రియులారా, ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే మొదటి సమయాల కింద 2వ అధ్యాయం 22వ వచనంలో అసలు స్త్రీలు ఎక్కడ సేవ చేస్తారంటే ప్రత్యక్షపు గుడారము దగ్గర సేవ చేస్తున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఎక్కడ సేవ చేస్తున్నాడు, క్షమించండి, ఎక్కడ సేవ చేస్తున్నారు? ప్రత్యక్షపు గుడారము ద్వారము దగ్గర. గుడారంలో కూడా కాదు, క్షమించండి, గుడారము ద్వారం దగ్గర, ఎంట్రన్స్ దగ్గరే, లోపల కూడా రావడానికి లేదు, బయటే వాళ్ళు సేవ చేస్తారు. ఎటువంటి ప్రాంతంలో ఏమి వాళ్ళు చేసే సేవ అంటే, ఎటువంటి సేవ వాళ్ళు చేస్తున్నారంటే నిర్గమాకాండము 35వ అధ్యాయం, నిర్గమాకాండము 35వ అధ్యాయము మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొన్ని విషయాలు రాయబడుతూ వచ్చింది. నిర్గమాకాండం 35వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే 25వ వచనం, మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో తాము వడికిన నీలధూమ్ర రక్తవర్ణములు గల నూలును సన్నపు నారలను అది. కాబట్టి మొట్టమొదటిగా మనం దేవునికి వాక్యం చూసినట్లయితే ఎన్నో కొండలు ఉన్నాయి, కొన్ని కొండలు. దాంట్లో మనం చూసే మొదటి మాట ఏంటంటే ఇక్కడ అనేక మంది స్త్రీలు కనపడుతున్నారు. వారందరూ కూడా ప్రత్యక్షపు గుడారము కానీ లేకపోతే దేవుని సన్నిధికి కానీ, దేవుని సన్నిధిలో వారు చేస్తున్న సేవ ఎలాంటిదంటే ఏమని రాయబడుతూ వచ్చింది, సన్నపు నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలును సన్నపు నారలను ఏం చేశారు, తెచ్చిరంట. అంటే వీళ్ళ పని ఏంటంటే నూలులు సన్నపు నారలు ఏం చేయాలి, వీళ్ళు తెచ్చి అక్కడ పెడతా ఉండాలి. సో వీరి జీవిత చరిత్ర మనం అర్థం చేసుకున్నట్లయితే వీరి పనుల్లో ఏంటంటే ఒకటి ఏదైతే ఉందో, ఏది కావాలో దాన్ని తెచ్చి పెట్టడం వరకు వారి పని. ఏం చేస్తున్నారు, తెచ్చి పెట్టడం వరకు. చూడండి, ఇది కూడా ఒక సేవే. బైబిల్లో చెప్పేటటువంటి ఒక కోణం ఏంటంటే ఈమె యొక్క జీవిత చరిత్ర మనం అర్థం చేసుకున్నట్లయితే, ఈమె యొక్క జీవిత చరిత్రలో మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే ఇక్కడ రాయబడిన స్త్రీలు ఏం చేస్తున్నారు, సన్న నార నూలును తెచ్చిరి. ఎందుకు తెస్తున్నారు, దేవుని సన్నిధి కొరకు. ఎందుకు చేస్తున్నారు, దేవుని సన్నిధి కొరకు. సో బైబిల్ ఇక్కడ రాయబడినటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే ఈ సన్నపు నార నూలును ఎక్కడ తీసుకొస్తున్నారు, దేవుని సన్నిధికి. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఆ స్త్రీ యొక్క జీవితంలో, ఆ స్త్రీ యొక్క క్రైస్తవ జీవితం అని కావచ్చు, లేకపోతే అక్కడ సేవ చేసేవారి యొక్క జీవితాలు ఏంటంటే ఏవైతే మందిరానికి అవసరం ఉన్నాయో, ఏవైతే మందిరానికి అవసరమైనటువంటి పనులు ఉంటాయో, అవసరమైన పనులన్నిటిని కూడా ఎవరు చేస్తున్నారు, స్త్రీలు చేస్తున్నారు. ఒక మందిరానికి ఏదైతే అవసరమో దాన్ని తెచ్చిపెట్టేది ఎవరు, స్త్రీలు తెచ్చిపెడుతున్నారు. అంటే పురుషులు చేస్తున్నారు అది కాదు, కానీ ఇక్కడ ఉన్న స్త్రీల యొక్క పని సన్నపు నార కానీ నూలులు కానీ నేల రక్తవర్ణములు దోమ వర్ణములు గల మరి నూలును కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ యొక్క పని ఏంటి తెలుసా, అక్కడ ఉన్నటువంటి స్త్రీల యొక్క పని ఏంటంటే ఏవైతే మందిరానికి వస్తువులు ఉన్నాయో, ఏవైతే పరికరాలు ఉన్నాయో అవి తీసుకొచ్చి అక్కడ పెట్టడం వరకే వారి సేవ. ఇక అక్కడి నుండి ఎవరు తీసుకెళ్ళాలి, ప్రత్యక్ష గుడారం నుండి ఎవరు తీసుకెళ్ళాలి. వీళ్ళు ఎక్కడి వరకు తీసుకొచ్చి పెడుతున్నారు, వీళ్ళు ఎక్కడి వరకు తీసుకురావడానికి వస్తున్నారు, వీళ్ళు ఎంతవరకు తెచ్చినా ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గరికే కానీ ద్వారం లోపలికి కాదు. ఈ స్త్రీల యొక్క పని, ఈ స్త్రీల యొక్క సేవ ఏంటో తెలుసా, దేవుని సన్నిధికి దేవుని మందిరానికి ఏది అవసరం ఉందో అది తీసుకొచ్చి దేవుని యొక్క ద్వారం దగ్గర పెట్టి వెళ్ళేటటువంటి వారు. ఈ వస్త్రాలు కావాలి, ఈ సన్నపు నార వస్త్రాలు కావాలి, సన్నపు నార కావాలి, నూలు కావాలని చెప్తే పైన యాజకుడు చెప్పినప్పుడు ఆ స్త్రీలు ఏం చేస్తున్నారంటే వెళ్ళి తాము ఏదైతే సేవ చేయాలో ఆ సేవ చేస్తూ వస్తున్నారు. ఎక్కడైతే ఏర్పరచబడి ఉందో, ఎక్కడైతే సిద్ధపరచబడి ఉండో ఆ వాటన్నిటిని కూడా సన్నపు నూనె ఏం చేస్తున్నారు, తెచ్చి అక్కడ దేవాలయ ద్వారం దగ్గర పెడుతున్నారే కానీ చెప్పుకోవట్లా, ఇది మేము తెచ్చిపెట్టామని చెప్పుకోవట్లా, ఇది మేము చేసామని చెప్పుకోవట్లా. ఈ స్త్రీల యొక్క సేవ ఏంటో తెలుసా, ఈ స్త్రీల యొక్క సేవా జీవితం ఏంటో తెలుసా, ప్రత్యక్ష గుడారపు ద్వారం దగ్గర సేవ చేస్తున్న స్త్రీల యొక్క అనుభవం ఏంటో తెలుసా, వారి జీవితాలు ఏంటంటే ఏవైతే మందిరానికి అవసరం ఉండే ఆ యొక్క పరికరాలు కానీ పాత్రలు కానీ అవసరమైనటువంటి వస్త్రాలు కానీ తీసుకొచ్చి అక్కడ పెట్టే బాధ్యత, ఆ సేవా జీవితం ఆ స్త్రీల్లో ఉంది. నేనంట ఇక్కడ ఉండేవారు ఎటువంటి సేవ చేస్తున్నా, మరి ఆమె ఎలా ఉంది, అక్కడ దేవాలయం దగ్గర ఉందామె, దేవాలయం ద్వారం దగ్గరే ఉంది, 84 సంవత్సరాలు ఎలా ఉందామె, విధవరాలై ఉంది, ఒక వృద్ధాప్యలు ఉంది,
వృద్ధాప్యంలో ఉంటూ విధవరాలుగా ఉన్నటువంటి స్త్రీ ఏం చేస్తుంది? దేవాలయంలో విడవక ఉపవాసం ఉంటూ ఉపవాస ప్రార్థనతో రేంబగులు ఉంటూ సేవ చేస్తుందంట. ఎటువంటి సేవ అంటే మందిరానికి అవసరమైన వాటిని తెచ్చేటటువంటి సేవ. మందిరానికి ఏం అవసరమో ఆ పాత్రలు కానీ ఆ యొక్క పరికరాలు కానీ తెచ్చేటటువంటి సేవ. ఈరోజు చాలామంది స్త్రీలకు కానీ చాలామంది పురుషులైనా కానీ సంఘానికి కానీ లేనటువంటి బాధ్యత ఏంటి తెలుసా? మందిరానికి ఏది అవసరమో అది తెచ్చేటటువంటి ఆలోచన చాలామంది క్రైస్తవులకు లేదు. అందరూ ఏముంటుందంటే, ఇప్పుడు మనం మందిరానికి ఎందుకు వచ్చాం? ఉపవాస ప్రార్థనకి ఎందుకు వచ్చాం? మన ఆశలు మన కోరికలు తీర్చుకోవడానికి, దేవుని ఆశలు దేవుని కోరికలు తీర్చడానికి వచ్చామా? చెప్పండి. మనం మన కోరికల కొరకు, ప్రభా నాకు ఈ కోరిక ఉంది, ఇప్పుడు ఇది వర్తమానం అయిపోయిన తర్వాత ప్రకటనలు మీకు ఏమన్నా అవసరం ఉండే చెప్పమంటే ఒక లిస్టాల్లో చెప్పుకుంటూ వస్తాం. చెప్పమా? అందరం నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు అట్లా, నా కుటుంబీకులు ఇట్టా అని లిస్టులు చెప్పుకుంటాం. ఏ రోజైనా అయ్యా మందిరానికి ఇది కావాలి, నాకు అదే కోరికని ప్రార్థన చేయమని చెప్పావా? ఏ రోజు చెప్పం మనం. ఎందుకని? మనకే మునిగిపోతున్నాయి, మనకే మునిగిపోయినట్టుండే. అయ్యా దేవుని మందిరానికి ఇది అవసరం, ప్రార్థన చేయండి. దేవుని సన్నిధికి ఇది కావాలి, ప్రార్థన చేయండి. దేవుని సన్నిధికి ఇది కావాలి, ప్రార్థన చేయండి. ఏ రోజైనా చెప్పుకోగలుగుతామా? ఎప్పుడైనా సరే మన ప్రకటనలు ఎలా ఉంటుంది తెలుసా? మన అవసరతలే. నా పిల్లల రక్షణ, నా కూతురు రక్షణ, నా కొడుకు రక్షణ, నాకు అది కావాలి, ఇది కావాలి. ఈ యొక్క లిస్టే మనకు వారం వారం అదే లిస్ట్ వస్తూ ఉండేది. ఏ రోజన్నా దేవుని మందిరంలో ఇది అవసరం ఉంది, ఇది నేను సేవ చేయాలి దీని నిమిత్తం అని ఎప్పుడైనా ఆలోచన చేస్తామా? లేనిది ఎప్పుడైనా తెచ్చిపెట్టాలన్న కోరిక ఎప్పుడైనా మనకు ఉండిద్దా? సరే, ఏది బహుమానాల గురించి కాదు, దేవుని సన్నిధిలో ఆత్మల అవసరం, అది తెచ్చే బాధ్యత మనకు ఉందా? స్త్రీలు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఉన్న స్త్రీలు సేవ చేస్తున్నారు. ఎలాంటి సేవ? ఇది సిస్టర్స్ మీటింగ్ కాదండి, విధవరాల గురించి చెబుతున్నాం, సేవ గురించి. స్త్రీలు ఏం చేస్తున్నారు? పని ఏంటంటే తెచ్చుకొచ్చి పెడుతున్నారు. ఏ అవసరం ఉందో మందిరానికి అవి తీసుకొచ్చి పెడుతున్నారు. కాబట్టి బైబిల్లో చూసినటువంటి ఒక కోణం ఏంటంటే, స్త్రీ అంటే సంఘం. సంఘం ఏం చేయాలంటే దేవుని సన్నిధికి, దేవుని యొక్క మందిరంలో ఏది అవసరం ఉందో అది తీసుకురావడానికి సేవ చేయాలి. ఏది అవసరం ఉందో అది తీసుకొచ్చేదే సేవా జీవితం. అదే ఒక సేవ. ఈరోజు చాలామంది క్రైస్తవుల్లో ఆ సేవా జీవితం లేనటువంటి అనుభవాన్ని జీవిస్తూ వస్తున్నారు. ఆ సేవా జీవితం లేనటువంటి అనుభవాన్ని జీవిస్తున్నారు. ఏది కొదువుకుందో అది తీసుకొచ్చే పని ఈరోజు విశ్వాసుల్లో లేదు. ప్రాముఖ్యంగా మనం కొదువుకుంది ఏంటంటే దేవుని మందిరము, విశ్వాసులు. వాటి కొరకు మనం ప్రయాసపడాలి. ఆనాడు స్త్రీలు నీల ధూమ్ర వర్ణములు గల, రక్తవర్ణములు గల సన్న నార్లు కానీ లేదంటే వస్త్రాలు కానీ ఎలా తీసుకొచ్చి పెడుతున్నారో, ఏది కావాలో ఏది అవసరమో తీసుకొచ్చి పెడుతున్నారు. ఈరోజు చాలామంది విశ్వాసులు, అంటే స్త్రీలను కాదు, స్త్రీ అంటే సంఘం. ఒక సంఘంలో ఉన్న ప్రతి మనిషి, ప్రతి విశ్వాసి గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే, మందిరానికి అనేకమైన ఆత్మలు తెచ్చే భారం, బాధ్యత మన మీద ఉందని మనం గుర్తెరగాలి. మందిరానికి అవసరమైనవి ఏంటి? ఆత్మలు. దేవుని సన్నిధికి అవసరమైనది ఏంటంటే దేవుని మందిరం. దేవుని మందిరం కొరకు, దేవుని సన్నిధిలో ఆత్మల కొరకు అవి తెచ్చేటటువంటి స్థితిలో మనం ఉండాలి. కానీ మనం మన ఇల్లు కట్టుకోవటం, మన ఇల్లు డెడికేషన్ పెట్టుకోవటం, మన కుటుంబాలను చూసుకోవటం మనమే సరిపోతుంది. ఇంకా దేవుని సన్నిధి ఎప్పుడు, దేవుని గురించి ఎప్పుడు ఆలోచన చేస్తాం? సో బైబిల్ అంటుంది కదా, ఆ స్త్రీలు ఏం చేస్తున్నారు? ఏది అవసరం ఉందో ఆ సేవ చేస్తున్నారు దేవుని దగ్గర. ఏది కొదువుకుందో దాని కొరకు సేవ చేస్తున్నారు. ఆ స్త్రీలు ఎలా సేవ చేస్తూ వచ్చారో లూకాసు వార్త 2వ అధ్యాయం 37వ వచనంలో రాయబడినటువంటి అన్నాను ప్రవక్తి కూడా తన శక్తికి కొలది, దేవుడు తనకి ఇచ్చిన దాని కొలది అనేక మందిని దేవునిలోకి నడిపించడానికి ఒక పాత్రగా వాడబడుచుండి ఉండవచ్చు. ఏది కొదువుకుందో అది దేవుని మందిరానికి తెప్పించడానికి, తీసుకురావడానికి ప్రయాసపడుతూ ఉండొచ్చు. ఈరోజు మన జీవితం ప్రయాసపడలేనప్పుడు, దేవుని మందిరం కొరకు, దేవుని సన్నిధి కొరకు మనం ప్రయాసపడలేనప్పుడు, దేవుని ఆత్మల కొరకు ప్రయాసపడలేనప్పుడు ఈరోజు మనం సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఏదైతే మనం తప్పు చేస్తున్నామో దాని విషయమే క్షమాపణ అడగాలి. ఇది మొదటి మాట. రెండో విషయం ఏంటంటే నిర్గమాకాండం 35వ అధ్యాయం, నిర్గమాకాండం 35వ అధ్యాయము 25వ వచనం. మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతితో తాము వడికిన నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలును, సన్న నార నూలును తెచ్చిరి. మొట్టమొదటిగా ఏం చేస్తూ వచ్చారు? వాళ్ళు ఏది అవసరం ఉందో తెచ్చి పెడుతున్నారు అక్కడ. రెండోదిగా ఏం చేస్తున్నారు? రెండోదిగా చూసినట్లయితే వారు స్త్రీలందరూ తమ చేతులతో తాము, అంటే వడికి అంటే అర్థం ఏంటి? 2 కోణాలు ఉంటాయి.
ఒకటి వడికి అంటే అర్థం ఏంటంటే ఎవరికైనా తెలుసా? వడికి అంటే అర్థం బైబిల్ భాష మనకు అర్థం కావాలంటే చాలా కష్టం. వడికి అంటే అర్థం ఏంటంటే కుట్టినవి అని అర్థం. ఒక అర్థం, చాలా అర్థాలు ఉండే ఒక అర్థం. వాళ్ళు ఎలా తీస్తున్నారు? చేతులతో కుట్టిని తీసుకొస్తున్నారంట. ఏం చేస్తున్నారు? చేతులతో కుట్టినటువంటి. చూడండి వారి జీవితాల్లో ఏం చేస్తున్నారు? తమ చేతులతో వడికి అంటే అర్థం ఏంటి? కుట్టుకుంటున్నారు. కుట్టుకోవటం అంటే అర్థం ఏంటి? ఒక నూతనమైన విధానంలోకి వస్తున్నారని అర్థం. పాతవి కుట్టుకొస్తున్నారా? అవి వేరుగుంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? వడుకుతున్నారంటే అర్థం ఏంటి? ఆ యొక్క వస్త్రాలు, ఆ యొక్క నారలు ఏవైతే ఉంటాయి, సనప నారలు కానీ రక్తవర్ణములు కానీ నారలు కానీ ఏవైతే ఉంటాయి అవన్నీ తీసి ఏం చేస్తున్నారు? నూలన్నీ తీసి చేతితో కుట్టుకుంటూ వస్తున్నారంట. దేని కొరకు కుట్టుకుంటూ వస్తున్నారు? దేవుని మందిరం సేవ చేయటానికి. వాళ్ళు కుట్టడమే ఒక సేవ. వాళ్ళు కుట్టడమే ఒక సేవ. కుట్టడం అంటే అర్థం ఏంటి? కుట్టడం అంటే అర్థం ఏంటంటే రెండు విడివిడిగా ఉన్న వాటిని ఒకటిగా చేయటం. అదవుతుందండి. చూడండి, ఒక దారం ఉంది, రెండు దారాలు ఉన్నాయి, రెండు విడివిడిగా ఉన్నాయి. రెండుటిని కలిపి ఒక వస్తువు తయారు చేస్తున్నారు. అంటే అర్థం ఏంటి? విడివిడిగా ఉన్న వాటిని అన్నిటినీ ఏం చేస్తూ వస్తున్నారు? కలిపేస్తున్నారు. దూరంగా ఉన్న వాటిని అన్నిటినీ కలిపేస్తున్నారు. సో వారి యొక్క జీవితం ఎలాంటిదంటే నూలును తీసుకొస్తున్నారు. తీసుకొచ్చే ముంగట వాళ్ళు ఏం చేస్తున్నారు? చదవండి, అక్కడ చూసినట్లయితే హృదయం ఎలా మరియు వివేక హృదయములు గల స్త్రీలందరూ తమ చేతులతో తాము వడికిన నీల ధూమ్ర వర్ణములు గల నూలును, ఈ నూలును ఏం చేస్తున్నారు? చక్కగా చేతులతో ఓ రకంగా చెప్పాలంటే వలకటం అని కానీ అనేక కోణాలు ఉంటాయి. పేనటం అంటారు, రకరకాలు అంటారు. ఒక భాషలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పేనటం ఉంటుంది, ఇంకా చాలా రకాలు ఉంటాయి. ఒక కోణాన్ని ధ్యానిస్తున్నాము, కుట్టడం ఒక అనుభవం. వారి జీవితాలు ఎలా ఉంటే కుట్టబడిన అనుభవంలో ఉంటున్నాయి. కాబట్టి ప్రతి మనిషి కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రెండుగా ఉన్న వాటిని ఏం చేస్తున్నారు? చిన్నగా ఉన్న వాటిని పెద్దగా చేస్తున్నారు, రెండుగా ఉన్న వాటిని ఏకం చేస్తున్నారు. ఈరోజు చాలామంది సంఘస్థులకి, చాలామంది విశ్వాసులకి లేని విషయం ఏంటి తెలుసా? ఒకటిగా ఉండదాన్ని రెండుగా చేస్తున్నారు, రెండుగా ఉండదాన్ని ఒకటిగా చేయలేకపోతున్నారు. అర్థమవుతుందండి? ఇద్దరు విశ్వాసులు కలిసి ఉంటే వాళ్ళని విడగొట్టి రెండుగా చేస్తున్నారు. ఒక సంఘం కలిసి ఉంటే దాన్ని 2 ముక్కలు చేస్తున్నారు. నలుగురు విశ్వాసులు కలిసి ఉంటే వాళ్ళని 4 ముక్కలు చేస్తున్నారు. అంటే అర్థం ఏంటి? విడగొట్టే కోణాలు ఉన్నాయి. కానీ దేవుని సన్నిధికి వచ్చిన స్త్రీ అంటే సంఘానికి సాదృశ్యంగా ఉంది. దేవుని సన్నిధికి వచ్చినటువంటి సంఘస్థులందరూ కూడా వారి జీవితాలు ఎలా ఉండాలంటే ఒకటిని 2గా చేయటం కాదు, 2ని 4గా చేర్చడం కాదు. ఏమై ఉండాలా? 2గా ఉండదాన్ని ఏం చేయాలి చెప్పండి? 1గా చేయాలి. ఏకత్వంలోకి తీసుకురావాలి. అక్కడున్న స్త్రీలు ఆ యొక్క మరి ప్రత్యక్షపు గుడారపు ద్వారము దగ్గర సేవ చేస్తున్నటువంటి స్త్రీలు, ప్రత్యక్షపు గుడారము దగ్గర కాచుకుని సేవ చేస్తున్నటువంటి స్త్రీలు, వారి జీవితాల్లో మొట్టమొదటిగా ఏది అవసరం ఉందో అది దేవుని సన్నిధికి తెస్తున్నారు. రెండోదిగా వారి జీవితాలు చూసినట్లయితే ఏమై ఉంది? రెండోదిగా 2గా ఉన్న వాటిని 1గా చేస్తున్నారు వాళ్ళు. అంటే కుట్టడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, తర్వాత నేను దాని గురించి మనం ధ్యానిస్తాం, తర్వాత కూడా ధ్యానిస్తాం. 2 వైర్లు ఉన్నాయి, దాన్ని ఏం చేస్తున్నారు? 1 చేస్తున్నారు. 2 తాళ్ళు ఉన్నాయి, ఏం చేస్తున్నారు? 1గా కడుతున్నారు. అంటే అర్థం ఏంటి? అర్థం చేసుకోండి. 2 తాళ్ళు ఉండే కానీ అవి ఏం చేయబడుతున్నాయి? తెగిపోయింది అనుకో తాడు, ఏం చేస్తాం? రెండింటిని కలిపి ఒకటిలా కడతాం. అంటే అర్థం ఏంటి? 1గా చేయబడతాం. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి మనిషి తన జీవితంలో కూడా 1గా చేయబడాలి. విశ్వాసులు అందరూ కూడా ఎలా ఉండాలంటే 1గా ఉండాలి. అంటే ఒకే విధానంలో, ఒకే దేహంలో అతకబడి ఉండాలి. విడివిడిగా విధానాల్లో వేరువేరు మనస్తత్వాలు, వేరువేరు ఆలోచనలు, వేరువేరు ఉద్దేశాలు ఉండకూడదు. ప్రతి విశ్వాసి సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసులు అందరూ కూడా ఎలా ఉండాలంటే ఏకత్వం కలిగి ఉండాలి. ఒకే మనస్సు, ఒకే తాత్పర్యం, ఒకే ఆలోచన మీద ఉండాలి. ఒకే ఆలోచన మీద ఉండాలి. ఏకత్వంగా కట్టుబడాలి, ఒకే విధానంలో కట్టబడాలి. అలా లేనప్పుడు మన జీవితాలు ఎంతో నష్టం ఉంటాయి. మందిరం దగ్గర సేవ చేస్తున్న స్త్రీలు ఎలా ఉండారు? 1 ఏది కొద్దిగా తెచ్చి పెడుతున్నారు, 2 ఏకత్వాన్ని తీసుకొస్తున్నారు. అంటే ఒకటే ఘాటి మీద తీసుకొస్తున్నారు. విడివిడిగా ఉన్న వాటిని అన్నిటిని కూడా 1గా చేస్తున్నారు. ఏవైతే విడివిడిగా ఉంటున్నాయో, ఏవైతే సపరేట్గా ఉంటున్నాయో, ఏవైతే దూరం అయిపోతున్నాయో వాటన్నిటిని కూడా ఏం చేస్తున్నారు? ఒకే విధానంలోకి తీసుకొస్తున్నారు. అది కూడా ఒక సేవే. అర్థమవుతుందండి? దేవుని మందిరంకి ఏది కొద్దిగా తీసుకురావడం సేవ, 2 విడివిడిగా ఉన్న వాటిని కలపటం కూడా ఒక సేవే. అట్లా అని చెప్పి ఇంకొక సేవ కూడా ఉంది దీంట్లో, 1గా ఉన్న వాటిని విడగొట్టడం కూడా ఒక సేవే.
అది కూడా పెద్ద పనే కదా, అది కూడా పెద్ద సేవే కదా. కలిసి ఉండే వాటిని విడగొట్టాలంటే అది ఎంత పెద్ద సేవో చూడండి. అవును కదా, ఎంతో విడగొట్టాలి. కాబట్టి విడగొట్టడం ఒక సేవే, కలపడం ఒక సేవే. ఏ సేవలో మనం ఉన్నాం పరీక్షించుకోవాలి. ఈరోజు ఉపవాస ప్రార్థనలో ఒకటిగా ఉన్న గ్లాసుని 2 ముక్కలు చేస్తామా, ఒకటిగా ఉన్న సంఘాన్ని 2 భాగాలుగా విభజిస్తామా, ఒకటిగా ఉన్న విశ్వాసులను 2గా జీవిస్తున్నామా, లేదా ఒకే తాత్పర్యం మీదకి తీసుకొస్తున్నామా? ఈరోజు ఉపవాస ప్రార్థనలో మనం ప్రార్థించుకోవాలి, ప్రభువా నేను 2గా చేస్తుంటే నన్ను క్షమించు. నా ద్వారా ఒకే విధానంలో ఉండాలి కానీ 2 భాగాలుగా అవ్వకూడదు. నా ద్వారా సంఘం 2గా చేల్చబడుతుందా, నా ద్వారా విశ్వాసులు 2గా చేయబడుతున్నారా, నా ద్వారా సంఘస్థులందరూ కూడా 2గా చేల్చబడుతుంటే నన్ను క్షమించి నాకు మారు మనసును దయచేయ ప్రభా. నా కుటుంబం అలా చేస్తుంటే నా కుటుంబానికి కూడా మారు మనసును దయచేయమని మనం ప్రార్థించుకోవాలి. ఎప్పుడైతే మన క్రైస్తవ జీవితంలో ఇటువంటి జీవితం ఉంటుందో, మనం ఎప్పుడూ కూడా మనం బ్రతికున్నంత కాలం కూడా మనం చేసే సేవ అంటే తెలుసా, ఇద్దరు 2గా ఉన్న వాటిని ఏకత్వం చేయటమే సేవ. అర్థమవుతుందండి? మనం కూడా సేవ చేస్తున్నాం. ఎట్లా? మందిరానికి అవసరం ఉండే తీసుకురావడం ఒక సేవే. తెలియకోకుండానే మనం సేవ చేస్తున్నాం దేవునికి. 2గా విభజించబడిన వాటిని ఏకత్వంలో తీసుకొస్తున్నాం. 2గా ఉన్న వాటిని 1గా చేస్తున్నాం. 2గా ఉన్న వాటిని 1గా చేయటం ఒక సేవ. అందుకని 1గా ఉన్న వాటిని 2గా చేల్చడం కాదు. చాలామంది సంఘం 1గా ఉన్న సంఘాన్ని 2గా చీలుస్తారు. చాలామంది విశ్వాసాలు ఐక్యత కలిగి ఉండవాడిని 2 భాగాలు చేసేవాళ్ళు ఉంటారు. చాలామంది కుటుంబం 1గా ఉన్న కుటుంబాన్ని 2 చెక్కలుగా చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే చెడగొట్టే సేవ. కానీ బైబిల్లో నిర్గమాకాండం 35వ అధ్యాయంలో చేస్తున్న సేవ ఎటువంటి సేవ అంటే అది ఘనమైన రీతిలో ఉండే సేవ. ఎటువంటి సేవ అది? 2గా ఉన్న వాటిని 1గా చేస్తున్నటువంటి సేవ. ఈరోజు మనం ఆ సేవ చేస్తున్నామా? కానీ దాదాపు 84 సంవత్సరాలు విధవరాలు ఉన్నటువంటి సహోదరి, దేవాలయంలో ఉపవాసం ఉన్న సహోదరి, నాకు తెలిసి ఆమె అనుభవం కూడా 2గా చేల్చబడిన వాటిని ఏం చేస్తుంది? 1గా చేయటం కొరకు సేవ చేస్తుంది. 1గా అవ్వటం కొరకు సేవ చేస్తున్న అనుభవాలు ఉన్నాయి. అటువంటి అనుభవం మనకు రావటం కొరకే ప్రార్థన చేసుకోవాలి. 2గా మనం చేల్చకూడదు. కుటుంబాన్నైనా, విశ్వాసులైనా, సంఘాన్నైనా, దేవుని మందిరాన్నైనా 2గా చేల్చకూడదు. ఒకే ఏకదాటి మీద తీసుకురావటం కొరకై ప్రయాసపడాలా, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఒకవేళ 2గా మనం చేస్తుంటే దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తాపడి 1గా చేయటం కొరకై మనం మారాలి, మారుమనసు పొందాలి. మన ద్వారా 2గా అవుతుంటే దాన్ని మార్చి 1గా అవటం కొరకు మనం ప్రార్థన జీవితం చేయాలి, కలిగి ఉండాలి. అదే నిజమైన సేవ. 2 కాకుండా 1గా, 2 అయిన వాటిని 1గా తీసుకురావటమే సేవా జీవితం. ఇది 2వ మాట. 3వ విషయం, నిర్గమాకాండము 35వ అధ్యాయం 26వ వచనం, క్షమించండి 28వ వచనం. నిర్గమాకాండము 35వ అధ్యాయము 28వ వచనం. సుగంధ ద్రవ్యమును, దీపమునకు అభిషేక తైలమును, పరిమళ ధూపమునకు తైలమును తెచ్చిరి. ఏం చేస్తూ వచ్చారు? 3వదిగా అభిషేక తైలం, దీపమునకు అభిషేక తైలమును తెచ్చారంట. దేనికి? దీపం. దీపం అంటే అర్థం ఏంటి? బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ధూపము ఎప్పుడు ఎలా ఉండాలా? అగ్ని ఎలా ఉండాలా? బలిపీఠ మీద ఉండే అగ్ని ఎప్పుడు మండుచూ ఉండాలి, రగులుతూనే ఉండాలి, అది ఆరిపోకూడదు. అంటే అర్థం ఏంటి? ఈ యొక్క స్త్రీల యొక్క జీవితం ఏంటి తెలుసా? దీపమునకు అభిషేక తైలం తెచ్చారంట. దేన్ని తెచ్చారు? దీపము. దీపం అంటే అర్థం ఏంటి? వెలిగించేదని, వెలిగించబడిందని, ఒక వెలుతురు వచ్చేదని, మంట మండుతుందని అర్థం. చూడండి, వీరి జీవితాలు చూసినట్టయితే దీపమునకు అభిషేక తైలం తెచ్చారంట వాడు. ఎందుకు? ఆరిపోకుండా వెలిగించబట్టానికి. ఏమో ఉండాలా? ఆరిపోకుండా వెలిగించబట్టానికి అభిషేక తైలం తెచ్చారు. ఈరోజు క్రైస్తవుల యొక్క జీవితాల్లో ఉపవాస ప్రార్థనలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మన అభిషేకం ఆరిపోకోకుండా ప్రార్థన చేసుకోవాలి. ఏదైతే మనం ప్రభు ద్వారా అభిషేకించబడ్డామో, ఏదైతే ప్రభు రక్తం ద్వారా మనం అభిషేకించబడ్డామో, ఆ అభిషేకం అన్నది ఏమవ్వాలా? ఆరిపోకూడదు. ఏమవ్వాలి? ఎప్పుడు మండుతూనే ఉండాలి. అంటే ఆ అభిషేకం ఎప్పుడు కూడా ఎలా ఉండాలా? మండుతూ ఉండాలి. దీపం ఆరిపోకూడదు. ఇక్కడ ఉన్న స్త్రీల యొక్క ఉద్దేశం ఏంటంటే సంఘం ఆరిపోకూడదు. మన భాష అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? ఎప్పుడూ కూడా నిరుత్సాహపడకూడదు, ఎండిపోకూడదు కూడా. సో అక్కడ తైలం లేకపోతే ఏమైంది? ఆ యొక్క దీపము ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత ఇంకా వెలుగుండిద్దా? ఉండదు. సంఘము కానీ లేదా మనలో కానీ దేవుని యొక్క వెలుగు ఆరిపోకుండా ఉండటం కొరకు
వాక్యం అనే తైలాన్ని, అభిషేకించబడిన తైలాన్ని మనం దగ్గరకు తీసుకోవాలి. ఈరోజు చాలామంది యొక్క క్రైస్తవుల్లో మందిరానికి వెళ్తున్నారే కానీ వాక్యం యొక్క విధానం, వాక్యం యొక్క వెలుగు, వాక్యం యొక్క అర్థం తెలియట్లా. చాలామంది మందిరానికి వెళుతున్నారే కానీ వాక్యం యొక్క విధానం అర్థం కాని స్థితిలో ఉన్నారు ప్రజలు. ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, మనలో ఉన్న అభిషేకం ఏదైతే మనలో దీపం ఉందో, ఆ వెలుగుందో, అది ఆరిపోకుండా ఉండటం కొరకు ఏం కావాలా? అభిషేకించబడిన తైలాన్ని మనం తెచ్చుకోవాలి. అక్కడున్న స్త్రీలకున్న ఆశ ఏంటి తెలుసా? ఎప్పుడు ఆ దీపం ఆరిపోకూడదు. వారు చేస్తున్న సేవ ఏంటి తెలుసా? ఆ స్త్రీల యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? దీపం ఆరిపోకూడదు. దాని కొరకు ఏం చేస్తున్నారు? తైలం తీసుకొచ్చిస్తున్నారు. ఎప్పటికప్పటికే దీపం ఆరిపోయిద్దేమో, దీపము ఇదైపోయిద్దేమో, దీపము మండుకోకుండా ఆరిపోతుందేమో అని చెప్పి దీపం ఆరిపోకుండా ఉండటం కొరకు ఎప్పటికప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? తైలం తెచ్చేస్తున్నారు, అభిషేక తైలం. ఎప్పటికప్పుడే దీపం ఆరిపోకుండా ఉంటారు. ఈరోజు మన క్రైస్తవ జీవితాలు ఎలా ఉంటాయి? సరే, సో మనం ఆరిపోకుండా తెచ్చేదానికంటే మనలో ఉన్న వెలుగు ఆరిపోతుందా? ఆ వెలుగు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు. మనలో ఉన్న వెలుగు ఏంటి? పరిశుద్ధాత్ముడు. దేవుడు వెలుగై ఉన్నాడు, త్రియేకమైన దేవుడు. ఆ యొక్క వెలుగు, మనలో ఉన్న వెలుగు ఆరిపోతుందా? ఒకప్పుడున్న వెలుగు ఉందా? ఒకప్పుడున్న ప్రార్థన, ఒకప్పుడున్న క్రైస్తవ జీవితం, ఒకప్పుడున్న విశ్వాస జీవితం, ఇప్పుడు ఆ వెలుగు మనలో ఉందా? ఇప్పుడు ఆ వెలుగుమయమైన జీవితం మనలో లేదంటే ఈరోజు ఉపవాస ప్రార్థన ద్వారా ఒక వెలుగుమైన జీవితం, ఒక వెలుగువంతమైన జీవితాన్ని మనం పొందుకోవటం. మొదట్లో ఎటువంటి వెలుగువంతమైన జీవితం ఉందో, ఎటువంటి ప్రకాశించే క్రైస్తవ జీవితం ఉందో, దాన్ని తిరిగి పొందుకోవటం కొరకు ఈరోజు ఉపవాస ప్రార్థనలో మనం ప్రార్థన చేసుకోవాలి. నేను అంట కదా, లూకా సువార్త 2వ అధ్యాయంలో 37వ వచనంలో ఉన్నటువంటి సహోదరి అన్న అనే ప్రవక్తి, ఆమె యొక్క జీవితం ఎలా ఉంది? ఎప్పుడు వెలుగుతూనే ఉంది. ఎలా ఉంది? వెలుగుతూనే ఉంది. ఆమె యొక్క జీవితంలో వెలుగన్నది ఆరిపోవట్ల. తన సేవ ఎలా ఉందంటే వెలిగించబడటానికి. దేని కొరకు? వెలిగించబడతాను. ఎప్పుడు వెలుగుతూనే ఉంటారు, ఇక ఆరిపోవటానికి కాదు. దేని కొరకు తన సేవ? వెలిగించబడటానికి. ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? వెలుగుతూనే ఉండాలి, ఆరిపోకూడదు. ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, ఇది కూడా ఒక సేవే. దీపం ఆరిపోకుండా ఉండటానికి తైలం తీసుకొస్తున్నారంటే అర్థం ఏంటి? అది ఒక సేవే. అంటే మన క్రైస్తవ జీవితంలో ఆత్మలు ఎండిపోకుండా, ఆత్మలు ఆరిపోకుండా, ఆత్మలు మరి ఆ జీవాన్ని కోల్పోకుండా జీవం ఉండటం కొరకు మనం ప్రార్థన చేయటం ఒక సేవ. ఒక ఆత్మ ఎండిపోకుండా అది జీవంతో ఉండటం కొరకు మనం ప్రార్థన చేయటమే ఒక సేవ. ఈరోజు చాలామందికి కనీసం మన ఇంట్లో ఉండే ఆత్మల్ని, మనం ఎండిపోతున్న ఆత్మల్ని తిరిగి వాటికి జీవం కొరకు ప్రార్థించుకునే సమయం కూడా మనకు లేదు. ఉందా? లేదు. చాలామంది అటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన 3వ కోణం ఏంటంటే, మనలో ఉన్న దేవుని యొక్క వెలుగు ఎప్పుడూ వెలుగుతూనే ఉండాలి. ఆ స్త్రీలు సేవ చేస్తున్నారు. ఎందుకు సేవ చేస్తున్నారు? దీపం వెలిగించబడటం కొరకు. ఈరోజు మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. అంటే స్త్రీలు అంటే సంఘం. ఈరోజు సంఘం ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే ప్రభా, నేను సంఘంలో ఉండా కానీ నేను ఆరిపోతున్నానా? నేను ఆరిపోయే స్థితిలో ఉన్నానా? నేను వెలుగుగా లేనా? నా జీవితం వెలుగుగా లేకుండా ఆరిపోతుందా? నేను ఆరిపోయిన స్థితిలో ఉన్నానా? నా పిల్లలు, నా కుటుంబం, నా భర్త, భార్య, కుటుంబీకులు, బంధువులు, రక్త సంబంధికులు, దేవా, ఎవరు ఆరిపోయిన స్థితిలో ఉండారో వారిలోని అభిషేక తైలం, దీపము వెలిగించబట్టడానికి కావాల్సిన తైలం వారిలోకి తీసుకురా. ఆ తైలమే దేవుని వాక్యం. ఆ తైలమే దేవుని వాక్యం. నేను ఆరిపోకుండా వెలిగించబట్టం కొరకు నీ వాక్యాన్ని విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో ఎండిపోతున్న నా కుటుంబంలోకి ప్రవహింపజేసి వారిలో కూడా వాక్యం వెళ్ళి, వారి దగ్గర కూడా వాక్యం వెళ్ళి వారిలో జీవాన్ని తీసుకురా. ఎందుకంటే ఆది కాండంలో మనం చూసినట్టు 15వ అధ్యాయ ప్రాంతంలో అబ్రహాము దగ్గరికి ఏమొచ్చింది? అబ్రహాం దగ్గరికి ఏమొచ్చింది? వాక్యం వచ్చిందంట. వాక్యం అబ్రహాం దగ్గర రావడం ద్వారా ఏమవుతుంది? అబ్రహాము జీవితం వెలిగించబడుతుంది, జీవితం మార్పు నొందిన అనుభవం వచ్చేసింది. ఈరోజు మన క్రైస్తవ జీవితంలో మనం కూడా ప్రార్థించుకోవాలి. ప్రభా, నేను ఎండిపోతానంటే నాలో వాక్యం లేదు. నా కుటుంబీకులు ఎండిపోతున్నారంటే వారిలో క్రైస్తవ ఏం లేదు, వాక్యం లేదు. వారు కూడా ఎండిపోతున్నారంటే వాక్యం లేదు. నేను ఎండిపోతానంటే నాలో కూడా వాక్యం లేదు. ఈరోజు నేను మనిషికి అయితే బయటకైతే బాగున్నాం, కానీ అంతరంగం ఎలా ఉంది? ఎండిపోతుంది. అలా ఎండిపోకుండా ఒక క్రైస్తవ జీవితం, ఒక విశ్వాస జీవితంలో నేను చిగురించడం కొరకు కావాల్సినటువంటి క్రైస్తవ జీవితాన్ని నువ్వు నాకు అనుగ్రహించు. అనేకులకు కూడా అనుగ్రహించు. అనేకులు కూడా అనుగ్రహించమని ప్రార్థించడమే సేవ. ఇది 3. 4వ విషయం చూద్దాం. నిర్గమాకాండము 35వ అధ్యాయం. నిర్గమాకాండం 35వ అధ్యాయం
4వ మాటను చూస్తున్నాం. నిర్గమకాండం 35వ అధ్యాయం 28వ వచనం. దీపం సుగంధ ద్రవ్యమును, దీపమునకు అభిషేక తైలమును, పరిమళ ధూపమునకు తైలమును తెచ్చిరి. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ 4వ కోణం సువాసనతో కూడినదని అర్థం. ఎలాంటిది? సువాసన అంటే పరిమళ తైలము అంటే ఎలాంటిది? సువాసనతో కూడింది, మంచి స్మెల్ ఇచ్చేదంటే మంచిగా స్మెల్ ఇచ్చేదని అర్థం. స్మెల్ అంటే ఒక వాసన, మంచి వాసన ఇచ్చేది, మంచి వాసన కలిగిందని అర్థం. వారి సేవా జీవితం ఎలా ఉందో తెలుసండి. వారు సేవ చేస్తున్న విధానం చూడగా ఎంతో దేవునికి మహిమకరంగా ఉంటుంది, ఎంతో మహిమకరం. సువాసనకరమైనవి దేవుని సన్నిధి తెచ్చిపెడుతున్నారంటే అది ఒక సేవే, అది కూడా సేవే, ఒక సేవ కాదు సేవే. ఆ సేవను బట్టి ఏమవుతుంది? ఆ వస్తువులు, ఆ పరికరాలు దేవుని సన్నిధి తేవటం ద్వారా ఏమవుతుంది? మంచి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే, అనేక కోణాలు చూసిన ఒక భాగంలో చూసినట్లయితే ఒక మంచి స్మెల్, సువాసన వస్తుంది. పరిమళ సువాసనతో కూడినది అంటే అర్థం ఏంటి? మంచి ఒక సువాసన వారి జీవితాల్లో నుండి వస్తుంది. మన జీవితాల్లో ఏముండాలంటే మనం చేసే సేవ అనేకులకి ఎలా ఉండాలా? సువాసనగా ఉండాలి. కంపు కొట్టేటట్టు ఉండకూడదు. ఎట్లా ఉండకూడదు? కంపు కొట్టేటట్టు ఉండకూడదు. ఎలా ఉండాలా? సువాసనతో కూడినది. అంటే మధురమైనటువంటి సువాసన మనలో నుండి రావాలి. మనలో నుండి దేవుని వాక్యం, దేవుని మాటలు, దేవుని యొక్క ఆలోచనలు బయటికి వెదజల్లబడుతూ ఉండాలి. సువాసన అంటే ఎంతో అనేకులకి మనోహరమైనదిగా ఇష్టపడే విధానంలో మనం ఉండాలి. సువాసన అంటే అర్థం ఏంటి? మీరు అందరూ మంచి వాసన ఇష్టపడరా? చెడ్డ వాసనని అంటే అర్థం ఏంటి? మంచి వాసన అందరూ ఇష్టపడేది. ఆ స్త్రీలు చేసే సేవ ఎలాంటిదంటే అందరూలో దేవుడు కూడా ఇష్టపడేటువంటి సేవను చేస్తున్నారు. ఈరోజు మన క్రైస్తవ జీవితం ఎలా ఉండాలంటే దేవుడు ఇష్టపడేటట్టు ఉండాలా. దేవునితో పాటు చుట్టుపక్కల ఉండేవారు అందరూ కూడా మనల్ని ఇష్టపడేటటువంటి క్రైస్తవ జీవితాన్ని మనం జీవించాలి. అటువంటి సువాసన మనలో నుంచి వచ్చినప్పుడు మన చుట్టుపక్కల ఉండేవారు అందరూ కూడా మనల్ని ఇష్టపడతారు. అంటే అంత ప్రేమ, ఇక మనకి వేరే వాళ్ళకి ద్వేషం, అసూయ ఉండదు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇక్కడ ఉన్నవారి యొక్క జీవితాలు, సేవా జీవితంలో మొట్టమొదటిగా వాళ్ళు సేవ చేస్తున్నారు. ఎటువంటి సేవ అది? సన్నపు నూలును, సన్న నార నూలును తెచ్చిరి. ఇది ఒక సేవ. ఏది అవసరం ఉందో అది తీసుకురావటం. 2 వడికి అంటే అర్థం ఏంటి? కుట్టుచున్నారు. 2గా ఉండే వాటిని 1గా చేస్తున్నారు. ఇది ఒక రకమైన సేవ. 3 అభిషేక తైలం, దీపంలోకి అభిషేక తైలం తీసుకొస్తున్నారు, ఎందుకంటే అది ఆరిపోకుండా ఉంటారు. ఇది ఒక సేవ. 4 ఏం చేస్తున్నారు? పరిమళ ధూపమునకు తైలము తెచ్చిరి. ఇది దేనికి? సువాసనతో కూడింది కానీ మండటానికి కానీ దేనికైనా. సో ఇక్కడ 4వ జీవితం ఏంటంటే వారు పరిమళ తైలం తీసుకురావడం ద్వారా ఏమవుతుంది? సువాసనతో కూడిన జీవితం. అంటే అందరూ ఇష్టపడేటువంటి జీవితం వారు కలిగి ఉండాలి. అది ఒక సేవే. అందరూ ఇష్టపడేటట్టు, ప్రభు ఇష్టపడేటట్టు జీవించడమే ఒక సేవ. అటువంటి జీవితము ఆ స్త్రీలు కలిగి ఉండాలి. 5వదిగా చూస్తున్నట్లయితే రండి, నిర్గమాకాండం 35వ అధ్యాయం, నిర్గమాకాండం 35వ అధ్యాయము 25వ వచనం. మరియు వివేక హృదయములు గల స్త్రీలందరూ తమ చేతులతో తాము వడికిన నీల ధూమ్ర వర్ణములు గల నూలును, సన్న నార నూలును తెచ్చిరి. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మరొక మాట ఏంటంటే, ఎన్నో మాట ఇది? 5వదిగా మనం చూస్తున్నాం. వడికిన అంటే అర్థం ఏంటి తెలుసా? ఒక రకంగా కుట్టబడి 2గా ఉండే 1గా చేయటం. అంటే 2వది కూడా చూసినట్లయితే దేవుని మందిరంలో ఏదైనా చిరిగిపోయినా, ఏదైనా పక్కకి వెళ్ళిపోయినా వాటిని ఏం చేస్తున్నారు? తిరిగి బాగు చేయటం. ఏం చేస్తున్నారు? బాగు చేయటం. ఈ స్త్రీల యొక్క విధానం ఏంటో తెలుసా? వీరి యొక్క క్రైస్తవ జీవితం ఏంటో తెలుసా? ప్రత్యక్ష గుడారపు యొక్క ద్వారం దగ్గర నుండి వీళ్ళు ఏం చేస్తున్నారంటే బాగు చేసుకుంటున్నారు. అన్నిటిని కూడా ఏం చేస్తున్నారు? బాగు చేసుకుంటున్నారు. ఏదైతే పాడైపోయినాయో అవి బాగు చేసేటటువంటి పని, అది ఒక సేవే. పాడైపోయిన వాటిని అన్నిటిని కూడా బాగు చేసుకుంటున్నారు. ఈరోజు మన క్రైస్తవ జీవితం ఎలా ఉండాలంటే ఏదైతే మనలో పాడైపోయినాయో అవన్నీ మనం బాగు చేసుకోవాలి. అది ఒక సేవే. మనకు మనం సేవ చేసుకుంటున్నట్టే ఇంకా ఎవరైనా పాడైపోయిన క్రైస్తవ జీవితం కలిగి ఉంటే వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయటం, కూడా వారిని కూడా బాగు చేయటం కూడా ఒక సేవే. ఈ స్త్రీల యొక్క జీవితం ఏంటో తెలుసా? పాడైపోయిన వాటన్నిటినీ బాగు చేసుకుంటున్నారు. సంఘం ఏం చేయాలంటే పాడైపోయిన దాన్ని అంతటిని కూడా ఏం చేయాలా? తిరిగి బాగు చేసుకోవాలి. సంఘంలో ఉండే విశ్వాసులు ఏం చేయాలా? మందిరం పాడైనా, విశ్వాసులు పాడైపోయినా, క్రైస్తవులు పాడైపోయినా, విశ్వాస జీవితం, ఆత్మీయ జీవితం పాడైపోయినా తిరిగి దాన్ని ఏం చేసుకోవాలి? మనం బాగు చేసుకోవాలి. ఇక్కడున్న స్త్రీలు పాడైపోయినవి కూడా కొద్దిగా బాగు చేస్తున్న అనుభవం కూడా ఉంటుంది. ఇంకా వారి జీవితాలు చాలా సేవ చేస్తున్నారు. 5 అంతల కోణమే మనం చూస్తున్నాం.
పాడైపోయిన వాటిని బాగు చేస్తున్నారు. ఇది ఒక సేవే. ఈరోజు మన జీవితాలు ఏదైతే మనం పాడైపోయిన స్థితిలో ఉంటున్నాయో, ఏవైతే పాడైపోయిన అనుభవాలు ఉంటున్నాయో అవి తిరిగి బాగు చేసుకోవాలి. ఏవి మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో దేవునికి మనకు మధ్యలో పాడైపోయిన విషయాలు ఉన్నాయి, మన ప్రార్థన జీవితం, క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం ఏవైతే పాడైపోయినాయో తిరిగి వాటన్నిటిని ఏం చేయాలా? బాగు చేసుకోవాలి. అది ఒక సేవే. ఈ 5 అంతల అనుభవం లూకాసు వార్త 2:37 ఉన్న సహోదరి దగ్గర ఉంది, విధవరాల దగ్గర. ఎటువంటి అనుభవం ఉంది? విధవరాలు అయ్యి ఉండి ఆమె ఏం చేస్తుంది? ఉపవాసం ఉంటూ సేవ చేస్తుంది. ఎటువంటి సేవ చేస్తుందంటే ఉపవాసం ఉండి మొట్టమొదటిగా దేవుని సన్నిధికి ఏది అవసరం అది తీసుకొస్తుంది. అది ఒక సేవ. 2, ఆమె 2గా ఉన్న వాటిని ఏం చేస్తుంది? 1గా చేస్తుంది. అంటే ఇద్దరు విశ్వాసులు కలిసి ఉంటే 2 భాగాలు విడగొడతల. ఒక సంఘం కలిసి ఉంటే 2 భాగాలు చేయట్లా. ఒక మందిరం 1గా ఉంటే 2 భాగాలు చేయట్లా. దూరంగా ఉన్న వాటిని ఏం చేస్తుంది? కలుపుతుంది. కానీ కలిసి ఉన్న వాటిని విడగొడతల. చాలామంది కలిసి ఉన్న కుటుంబంలో ఉన్న పిల్లల్ని విడగొట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ పనికిమాలిన పని ఏం చేయట్లా. ఏం చేస్తుంది? 2గా ఉన్న వాటిని 1గా చేస్తుంది. చూడండి, మొట్టమొదటి మళ్ళీ చెబుతున్నా. ఆమె ఉపవాసం ఉండి ఆమె చేస్తున్న సేవ ఎటువంటి అనుభవం ఉందంటే, ఏది అవసరం ఉందో మందిరానికి అది తెస్తుంది. ఆత్మలైనా మందిరానికైనా ఏది అవసరం ఉందో అది ఒక సేవ. ఒక ఆత్మని దేవుని మందిరం తీసుకురావడమే ఒక సేవ. లేదా ఏది తక్కువ కొంత, ఏది కొద్ది కొంత మందిరంలో చేయటమే ఒక సేవ. తీసుకురావడం, ఏది తక్కువ కొంత తీసుకురావడం ఒక సేవ. 2, ఆమె 2గా ఉన్న వాటిని ఏం చేస్తుంది? 1గా చేస్తుంది. 2గా ఉన్న వాటి మధ్యలో మళ్ళీ చిచ్చు పెడతల్లా, మంట మండి ఇట్లా. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ ఉందంటే వాళ్ళిద్దరిని దూరం చేయడానికి చోట్ల ఏం చేస్తుంది? 1గా చేస్తుంది. చాలామంది విశ్వాసులు ఎట్లుంటున్నారంటే, ఇద్దరి మధ్యలో ఏదైనా గొడవ ఉంటే వాళ్ళని ఇంకా విడదీస్తున్నారు. కలిపి ఆలోచన రావట్లా. ఎవరు దొరుకుతారా? 2 భాగాలుగా చేయొచ్చు. సంఘాన్ని ఎట్లా ముక్కలుగా చేయాలా? విశ్వాసాన్ని ఎలా 2 భాగాలుగా చేయాలా? కుటుంబాన్ని ఎలా 2 సగాలుగా 2 ముక్కలుగా చేయాలని చాలామంది విశ్వాసులు ఎదురు చూసేవాళ్ళు ఉంటారు. కానీ మనం అలా ఉండకూడదు. ఆ స్త్రీ అలా ఉండలా. 2గా ఉండవారిని ఏం చేసింది? కుటుంబంలో 2గా ఉండ, సంఘంలో 2గా ఉండ, విశ్వాసంలో 2గా ఉండ 1గా చేస్తుంది. ఆ 1గా చేసే విధానంలో వాటిల్లోనే మనం కలిసి ఉండాలి. 2గా విభజించబడిన కోణంలో మనం ఉంటే నష్టపోతాం. ఆ స్త్రీ 2గా చేయట్లా. 2గా ఉండే వాటిని 1గా చేస్తుంది. దేవుని మందిరానికి ఏది అవసరం అని తెస్తుంది. 2గా ఉండే వాటిని 1గా చేస్తుంది. 3, ఏం చేస్తుంది? అభిషేక తైలం. అంటే దీపం ఆరిపోకుండా, ఏది కూడా క్రైస్తవ జీవితం ఆరిపోకుండా చూసుకోవాలి మనం. ఆ స్త్రీ ద్వీపము ఆరిపోకుండా ఉండటానికి అభిషేక తైలం తెచ్చిన అనుభవం ఉంది. ఉపవాసం ఉంటే సేవ చేస్తుంది. ఏంటంటే అభిషేక తైలం తెస్తుంది దీపం ఆరిపోకుండా ఉండటానికి. ఆ దీపం ఆరిపోకూడదన్నది తన కోరిక, అందుకే సేవ చేస్తుంది. 4, పరిమళ ధూపమునకు తైలం తెచ్చింది. అంటే ఒక సువాసనతో కూడిన జీవితం. ఆమె ఉపవాసం ఉంటూ ఎటువంటి సేవ చేస్తుందంటే సువాసనతో కూడిన జీవితం. అనేకులకు ఆకర్షణకరంగా అనేకులు ఇష్టపడేటటువంటి పని చేస్తుందంటే ఆమె యొక్క జీవితం అది ఒక సేవే. ఇక 5వదిగా ఏం చేస్తుంది? చెడిపోయిన వాటిని బాగు చేసుకుంటుంది. ఏం చేస్తుంది? బాగు చేసుకుంటుంది. పాడైపోయిన వాటి అన్నిటిని కూడా తిరిగి బాగు చేసుకుంటుంది. ఈరోజు మన జీవితంలో ఏవైతే పాడైపోయినా అవి కూడా బాగు చేసుకోవటం ఒక సేవ. ఈ 5 అంతల అనుభవం, విధవరాలయ్యుండి శక్తి లేక బలహీనరాలుగా ఉంటూ ఇంకా ఏమి చేయలేని స్థితిలో ఉండేటువంటి ఒక విధవరాలు, దాదాపు 84 సంవత్సరాలు విధవరాలై ఉండి అటువంటి స్థితిలో ఉండే ఆమె ఉపవాసం ఉండి ఏం చేస్తుంది? దేవుని సన్నిధిలో సేవ చేస్తుంది. ఏది అవసరం ఉందో అది తెస్తుంది. 2గా ఉండే వాటిని 1గా చేస్తుంది. దీపం ఆరిపోకుండా ప్రయాసపడి వెలిగిస్తుంది. ఇంకా తన జీవితంలో ఒక సువాసనతో కూడిన జీవితం, అందరూ ఇష్టపడే జీవితం ఉంది. పాడైపోయిన వాటిని బాగు చేసుకుంటుంది. ఈరోజు మన ఉపవాస ప్రార్థన ద్వారా స్త్రీ అంటే సంఘం. ఇక్కడ సంఘం కూడా మనమందరం ఏం చేయాలంటే ఏది అవసరం ఉందో అది తీసుకురావడం కూడా ప్రయాసపడాలి. ఇంకా మన జీవితాల్లో 2గా ఉండే వాటిని 1గా చేయడం కొరకై మనం ప్రయాసపడాలి. మన జీవితంలో ఆరిపోతున్న దీపానికి వెలుగు ఇవ్వటం కొరకు ప్రయాసపడాలి. ఇంకా మన జీవితాల్లో పరిమళ సువాసనతో కూడిన జీవితం కొరకు ప్రయాసపడాలి. మనం కానీ మన కుటుంబాలకు కానీ ఇంకా పాడైపోయిన వాటిని బాగు చేసుకోవడానికి మనం ప్రయాసపడాలి. క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం, ప్రార్థన జీవితం, దేవునితుండే సావాసం, దేవునితుండే సన్నిహితమైన జీవితం ఏవైతే పాడైపోయినాయో, ఎండిపోయినాయో, ఆరిపోయినాయో వాటిని మరలా తిరిగి పునర్నిర్మాణం కొరకు, మరలా పూర్వ జీవం రావటం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ప్రవేశించి అడుగుదాం, ప్రభా ఇదిగో నేను దేవుని సన్నిధికి పని చేయలేకపోతున్నా, క్షమించు. ఇంకా నేను ఆ సేవ చేయలేకపోతున్నా, ఏది కావాలో తీసుకురావాలో ఆ సేవ చేయాలి, చేయలేకపోతున్నా, క్షమించు. తండ్రి నాలో ఇది ఉంది, 2గా ఉండే వాటిని 1గా చేయలేకపోతున్నా, క్షమించి ఇక నుండి 2గా ఉండే వాటిని 1గా చేయాలి.
సంఘమైన మనుషులైన విశ్వాసులైన నా జీవితంలో ప్రభా ఆరిపోకుండా ఉండకూడదు, నేను ఆరిపోకూడదు, క్రైస్తవ జీవితం నా కుటుంబం కూడా ఆరిపోకూడదు, ఆరిపోయాము ఇప్పటివరకు వెలిగించు అని ప్రార్థన చేసుకున్నాను. ఒక సువాసనతో కూడిన జీవితం, పాడైపోయిన వాటిని బాగుగా చేసుకోవాలి. నా జీవితం నా కుటుంబం ఇలా పాడైపోయింది, ఇలా పలానా వ్యర్థమైన వాటిలో కూరిపోయి పాడైపోయి ఉన్నాం, దేవుల్లో ఆత్మీయ జీవితం క్రైస్తవ జీవితం లేదు, పాడైపోయిన మా జీవితాన్ని మరలా తిరిగి కట్టండి ప్రభా అని ఈరోజు ఉపవాస ప్రార్థన ద్వారా మనం కట్టుకుందాం. ఏవైతే పాడైపోయిన వాటిని ఈరోజు మరలా తిరిగి కట్టుకుంటాము. రేపు పునరుద్ధాన దినంలో కట్టబడిన మనం ఏమవుతాము? కట్టబడిన మనం అంటే పాడైపోయిన వాటిని మరలా తిరిగి కట్టుకోవడం ద్వారా, ఏవైతే పాడైపోయిన వాటిని తీసివేసుకుని మరలా తిరిగి క్రైస్తవ జీవితం కట్టుకోవడం ద్వారా రేపు యొక్క పునరుద్ధాన దినంలో ప్రభుని ఆరాధించే విషయంలో కానీ, ప్రభు వల్ల పాల్గొనే విషయంలో కానీ ఎంతో సంతోషంగా పాల్గొనవచ్చు. ఎప్పుడు ఈ 500 అనుభవం ఒక మంచి సేవ, ఈ 500 అనుభవం సేవ, ఇట్టి సేవా జీవితం ఆ స్త్రీ మరి 84 సంవత్సరాలు కలిగి ఉన్నటువంటి స్త్రీ, 84 సంవత్సరాలు విధవరాలు ఉన్న స్త్రీ మరి తన జీవితంలో ఈ యొక్క ఉపవాసంతో ఇట్టి సేవా జీవితం కలిగి ఉంది. మనం కూడా ఈరోజు ఉపవాసం ఉండమంటే ఈ 500 సేవా జీవితం కావటం కొరకై, ఈ 500 సేవా జీవితాన్ని మనం పొందడం కొరకై ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభు నాకు ఈ 500 ఆ స్త్రీ దేవాలయంలో ఉంటే విడవక ఉపవాసం ఉండి 500 సేవా జీవితం ఎలా కలిగి ఉందో అట్టి 500 సేవా జీవితం నాకు అనుగ్రహించు. ఏది కొద్దిగా ఉందో తీసుకురావాలా, 2 కొండ వాటిని ఒకటి చేయాలా, వెలిగించబడేటట్టు చేయాలి. అనేకులు వెలుగుకరంగా ఉండటం కొరకు నేను ప్రయాసపడాలి. ఇంకా అనేకులు ఇష్టపడేటట్టు సేవా జీవితం, అనేకులు ఇష్టపడే సేవా జీవితం, పాడైపోయిన వాటిని బాగు చేసుకునే సేవా జీవితం నాకు అనుగ్రహించి ప్రభుని ప్రార్థన చేసుకుందాం. అప్పుడు మన జీవితంలో పాడైపోయినవన్నీ కూడా దేవుడు తిరిగి బాగు చేయనట్లు ప్రభు మనకి మనం చేసే ప్రార్థన బట్టి మనకు దేవుడు అన్నీ ఇచ్చినట్టు ప్రభు కృప మనకి తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రార్థనలో ప్రవేశిద్దాం.